హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను వచ్చేసరికి పుదీనా రైస్ కోసం అని చెప్పి ఆల్రెడీ ఒక 2 గ్లాసులు బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుంటామండి. ఎందుకంటే మనం మిగతా ప్రాసెస్ చేసుకునేలోపు బియ్యం అనేది నానితే పొడిగా బాగుంటుంది అనమాట. అందుకని బియ్యం నానబెట్టేసి పక్కన పెట్టేశాను. అలాగే పుదీనా రైస్ కోసం మెయిన్ పుదీనా కంపల్సరీ కాబట్టి పుదీనాకు అలాగే చిన్నులపాయలు, అల్లము, అలాగే మనం ఏమేమి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటామండి. నేనైతే బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనాకుని అలాగే అల్లంని, చిన్నులపాయని మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టేసేసుకొని మనం దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేయటం వల్ల పుదీనా రైస్ కానీ బిర్యానీ కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె వేసాను. తర్వాత వచ్చేసరికి ఇంట్లో ఏమేమైతే దొరుకుతాయో గసాలు, అలాగే జీలకర్ర, లవంగాలు, ఇంకా యాలక్కాయలు, జీడిపప్పు ఇవన్నీ వేసేసి ఒక 2 మినిట్స్ వేయించేసానండి. బిర్యానీ ఆకు అనేది నా దగ్గర అవైలబుల్గా లేకపోయేసరికి మిగతా ఐటమ్స్ మా ఇంట్లో ఎటు ఉంటాయి కాబట్టి వాటి వరకు యాడ్ చేసేసాను. అవి వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఏమైతే పుదీనా పేస్ట్ని చేసి పక్కన పెట్టుకున్నామో ఆ పుదీనా పేస్ట్ని యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ దాంట్లో నీరు పోయేంత వరకు మనం అలా వేయించుతూ ఉంటే సరిపోయిద్దండి. మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయటం వల్ల మళ్ళీ మనం ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా పుదీనా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం దాంట్లో ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవి కట్ చేసి వేసేసుకొని ఆ ముక్కలు ఉడికేంత వరకు ఉంచాలి. తర్వాత వచ్చేసరికి దాంట్లో మనం ధనియాల పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేసి తర్వాత మనం ఏవైతే బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నామో అవి యాడ్ చేసుకోవాలండి. ఆ బియ్యాన్ని యాడ్ చేసి మనం వాటర్ పోయకుండా ఓన్లీ బియ్యం యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసేసి మనం కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానిస్తే అడుగంటకుండా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఒక గ్లాసు బియ్యానికి 3/4 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తే అన్నం అనేది పొడిగా ఉంటుందన్నమాట. గ్లాస్ బియ్యానికి గ్లాస్ నీళ్ళు యాడ్ చేస్తే మెత్తగా ఉంటుంది. అందుకని గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల పొడిగా వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ బియ్యం వేసేసి తిప్పేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అనేది రానిచ్చానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే పుదీనాకు కూడా హెల్త్కి చాలా మంచిది. చూసారు కదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో మేము చేసే మసాలా వ్యాపారం గురించి కూడా వీడియోస్ వస్తాయి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.